భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయనదొక అద్భుత అధ్యాయం. ప్రయోగాలకు చిరునామా, దర్శకులకే పాఠాలు నేర్పిన మాస్టర్ ఆయనే సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో కూడా కుర్రాడి కంటే వేగంగా ఆలోచించే ఈ లివింగ్ లెజెండ్ ఇప్పుడు యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పనిలో ఉన్నారు. పుష్కర కాలం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన ఆయన ముద్ర పడితే అది ఒక అద్భుతమే. డైలాగ్స్ లేకుండా పుష్పక విమానం లాంటి మూకీ చిత్రాన్ని తీసి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. అలాగే కమల్ హాసన్ తో విచిత్ర సోదరులు లాంటి సినిమాలో అప్పట్లోనే గ్రాఫిక్స్ వాడకుండా అద్భుతాలు సృష్టించారు. 2013లో వచ్చిన వెల్కమ్ ఒబామా తర్వాత ఆయన కొంత విరామం తీసుకున్నారు. కానీ సినిమా పట్ల ఆయనకున్న తపన మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సింగీతం గారి గురించి నేటి తరం దిగ్గజాలు ఏమంటారో తెలుసా? విచిత్ర సోదరులు చిత్రంలో కమల్ హాసన్ అప్పన్న పాత్రలో ఎలా కనిపించారో ఇప్పటికీ తనకు మిస్టరీనే అని రాజమౌళి గారు ఆశ్చర్యపోతుంటారు. అటు మణిరత్నం సైతం పుష్పక విమానంలోని షాట్స్ తానెప్పటికీ మరవలేనని చెబుతారు. కన్నడ స్టార్ ఉపేంద్ర గారైతే అసలు సిసలైన పాన్ ఇండియా మూవీ అంటే పుష్పక విమానం మాత్రమే అంటారు. నందమూరి బాలకృష్ణ సైతం ఆయన్ని అందరికంటే పెద్ద కుర్రాడిగా అభివర్ణిస్తారు. ఇక అసలు విషయానికొస్తే 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింగీతం మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్కి 2898 AD దర్శకుడు నాగశ్విన్ నిర్మిస్తుండడం విశేషం. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాజెక్టు వెనుక ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. అయితే వయసు రీత్యా ఆయన నేరుగా స్పాట్ కు వెళ్లలేకపోయినా ఇంటి నుండే మానిటర్ ద్వారా షూటింగ్ ను పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఓ భారతీయ దర్శకుడు 94 ఏళ్ల వయసులో ఒక ఫీచర్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించడం అనేది అరుదైన రికార్డు. ఇది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. మరో విశేషం ఏంటంటే మలయాళ దిగ్గజ దర్శకులు ఆదూర్ గోపాలకృష్ణన్ కూడా తన 84వ ఏట మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంటే లెజెండ్స్ కి వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని వీరు నిరూపిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. సింగీతం గారి మ్యాజిక్ మళ్లీ వెండితెరపై చూడాలని సినీ అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.